గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రావయ్య అల్లుడు, ఏంటి దారి తప్పొచ్చావు? ఏంటి అల్లుడు వచ్చాడా? నువ్వా? బాగున్నారా ఆంటీ? దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది, నువ్వురా. ఏం ఫ్రెండ్ వయ్యా నువ్వు? కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు. ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు, చేయటం లేదు. పాపతో ఒక షికారు లేదు, సినిమా లేదు, పార్కు లేదు, పబ్బు లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. నిజమే ఆంటీ, పాపం వాడు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియని బుద్ధిమంతుడు. అదే కదా నా బాధ. కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా. ట్రై చేస్తానంటీ. అదేంటి? బృందకి బర్త్డే గిఫ్ట్. చూసావా, మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధ మా అల్లుడికి లేదు. పోనీ ఇతన్నే అల్లుడిని చేసుకుందాం, వాడికన్నా ఇతనే బాగున్నాడే. మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ. అలాగా? వాడైతే అమ్మాయి చేతిలో పెట్టచ్చుగా. ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి. ఫోన్ చేసి సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడో తీసి చూడు. అరటిపళ్ళేమో. చూసారా, మా అన్నయ్య కొడుకుకి ఎంత మంచి టేస్ట్. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డోళ్ళు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓకే, వస్తానండి. ఈ తాగిళ్ళు బాబు. పర్వాలేదు. తాగేసి వచ్చింటాళ్ళండి. మీ గారపట్టాళ్ళు బుద్ధి పాలించుకున్నావు కదా. మిమ్మల్ని థ్యాంక్స్. నీకు కూడా. దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడొచ్చింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? ఆహా, బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి. వస్తాను. వస్తుండండి. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి తినిపో. అది కాదే, నువ్వు పిలవగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలుస్తున్నాను. జూనియర్ మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారు, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఇది లవ్ సీనే మార్చే. రేఖలు చూస్తున్నావా? ఏ ఛానల్ చూసినా లవ్ సీన్లే. ఈ ప్రపంచమే ప్రేమ మయోరా. ఎవరు నువ్వు? నీకెప్పుడు చెప్తుంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్ రావని. నువ్వెప్పుడు చెప్పావు? చెప్పా మర్చిపోయింటాడు. ఓ అర్థమైందిరా, ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు. చెప్పాడు. వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. ఏం పని? ఇలా వంగి వంగి కాళ్ళకి దండం పెట్టడం? కాదురా, వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు రా. తెల్లారితే పెళ్లి. దానికి నేనేం చేయాలి? పెళ్లికి వెళ్ళి భోంచేసి రావాలా? ఆ పని నేను చేయగలండి. కళ్యాణ మండపం నుంచి అమ్మాయిని లేపుకొచ్చేయాలరా. ఆ పని మాత్రం ఏం చేయలేడు. బాగా చెప్పారు. ఏ లవ్ చేసినాడు లేపు రావడం తెలీదా? మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాను. ఏ అంత బరువా? అలా జోకులు ఎత్తే నేను చచ్చిపోతాను అంతే. మ్యాటర్ సీరియస్ రా. పాదరక్ష పుచ్చు కొడతా. నేనేమన్నా రౌడీనా? అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి? సార్, ఒట్నేమి ప్రేమించలేదండి. 2 ఏళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకు మరీ బతిమాలేను. ప్రేమించక చస్తుందండి. ఏమండి, అమ్మాయి నాకు ప్రాణం, తనే నాకు ఆక్సిజన్. అయితే ఒక పని చేయి. చెప్పండి బాబు. ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చరా. ఆ అమ్మాయి బతుకనే బాగుంటుంది. అరే కృష్ణ, నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేళ్ళ కింద తలకాయ పెట్టేస్తాడు. ఆ పని చేయమను, అప్పుడు నేనే దగ్గరుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను. సూర్య, నేను వాడికి ప్రామిస్ చేశాను. ఎప్పుడు చేసారా? ఇప్పుడు చేస్తున్నాను. ఓహో, వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి. తప్పదు. తప్పదు. నాకు కాలు తీసుకో. సరే లేవండి. అమ్మయ్యా, ఇక నీ పని అయిపోయినట్టారా? అంటే నా పెళ్ళి అవుదా? ఓరి నా పీపుల్లారా, పని అయిపోయిందంటే ఆడిని హత్యేసి పెడతాడు. ఇంతకి పెళ్ళి ఎక్కడ? అమ్మయ్య, వచ్చారా? రారేమనుకుని టెన్షన్ పడిపోయాను. రాకుండా ఎలా ఉంటావురా? మాట కోసం ప్రాణం ఇచ్చేవలసింది మరి. ఇదిగో ఇంకొకసారి దండం పెట్టారంటే వెళ్ళిపోతాం. అయితే పెట్టను.
మీరు ఇక్కడే ఉండండి మీరు పదండి గేట్ కాడ కొట్టాలి మేము కూడా చెప్పింది చెయ్యి మీరు వెళ్ళండి లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు. ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇలా పారిపోవచ్చు. సరే. అయ్యే బయటికి ఏమైనా పుల్లారాగడ అదృష్టవంతుడురా, మా సూర్యపుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు, జంటగా తిరిగి వస్తా. ఎక్కడ? ఆ గదిలోనే ఉందండి. ఆగిపోయారా? రండి. సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళరండి. రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్త మామలు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో, మాట్లాడకుండా 4 పీకు వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు. బాబు, ఇది అమ్మాయి గది, పెళ్లి కొడుకు గది పైనుంది. తెలుసు, పుల్లారావు వచ్చాడు. పుల్లారావు ఎవరు? మీ మనవరాల్ని ప్రేమించినవాడు. రా. ఏయ్ ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఒక్క నిమిషం. గొడవ చేస్తారా? అది చూసాక ఎందుకు చేస్తాను? గుడ్, పద. ఓసాయ్, మీ నాన్న అడిగితే ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను. పుల్లారావు, అయ్ బాబాయ్, మంగ తయారు. హలో, ఇక్కడే కాపురం చేస్తారా? సారీ, మీ నాన్న ఇక్కడ? 5:00కల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి. అయిపోతాయండి. ఓ 20 మందికి ఎక్కువ చేయండి. అలాగేనండి. మరి తక్కువ అయితే బాగోదు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వీళ్ళెవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ దీక్షితో నేను సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మిడ్ నైట్ కూడా మార్కెటింగా? అబ్బాబే, బిజినెస్ గురించి కదండి, మంత్లీ 20,000 జీతం. ఇక్కడ కూడా మొదలు పెట్టా. మీరు వెళ్ళండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది అప్పడం. పాపం ఆల్రెడీ లెవెల్ బ్యాచులర్, మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు. అయ్యయ్యో, నాకు ఆల్రెడీ ఒక మొగుడు ఇచ్చాడే. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాడు. మరి మీ పొజిషన్ ఏంటి? మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను, అప్పుడైతే నేను రెడీ. ఆహా, వీరపత్ని. మీరు బయలుదేరండి, నేను టచ్ లో ఉంటా. బాయ్. బాయ్. ఏంటి మీరు చెప్పేది? ఇతనే మీ కాబోయే అల్లుడు. నమస్తే. బాగున్నాడా? బాగుంటానండి. ఏంటమ్మా ఇది? నేను చెప్తానుగా, రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి. కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేద్దాం వచ్చాం. పదండి. దా. ఏంటా ఇది? ఆటోగా ఉందా? ఇది పెద్ద మనిషి రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతాం ఏంటి? నరుకుతా. 20 ఏళ్ళు పెంచావు, తనకు కావాల్సిన వాళ్ళకి తెచ్చిచ్చావు. జీవితాంతం తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమని కనుక్కోకర్లా? కంటారు పిల్లల్ని. బాబు బాబు, నేను చెప్పేది నా మాట విను బాబు. మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి. చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం? రేపు ఈ పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను కదే తలదించుకోవాల్సింది. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. తెల్లవారితే పెళ్ళైనగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను, తీసుకెళ్ళిపోతానంటున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదంతా నాకు తెలీదు. తను 2 ఏళ్ళుగా ప్రేమించున్నాను అంతే. ఏమిటయ్యా మీ దిక్కుమాల ప్రేమ? ఈ విషయం నాతో ముందో చెప్పొచ్చుగా. అప్పుడేమో నోరు మీద కూడా ఊరుకున్నారు. ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని, చుట్టాలందరినీ పిలుచుకొని, పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు. మా బరువు మర్యాదలు ఎక్కేవాలి, మా బ్రతుకులు ఎక్కేవాలి. ఇగో మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. తను నాకు కావాలంతే. బాబు బాబు, వయసులో చిన్నవాడి పైన నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నా కూతురు. బాబు ఆగండి. నీ తండ్రి లాంటి ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు? 20 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నావు. నీకు తప్పనిపించట్లేదు? బాస్, ఇది మన వెర్షన్ కాదు, కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. షడప్. ఏమ్మా, నేనెవరో నీకు తెలీదు. నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను. కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా? నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు. నీకు ఆ ప్రేమ అక్కర్లేదు. 2 ఏళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే? దూరం అయితే చస్తావంటున్నారు. 20 ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకగలుగుతారా? గుండె పగిలి చస్తారే. ఒకరిని బాధ పెట్టి మీరు సుఖపట్టింది కాదు ప్రేమంటే.
మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి. అది ప్రేమంటే. ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి. లేదా వెళ్ళండి, సుఖంగా కాపురం చేయండి. మీకు ఆడపిల్ల పుడుతుంది, అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లవ్ చేసి లేచిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకో తింటూ. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను. హలో, రండి సార్. పోతే పోయింది, వదిలేండి సార్. ఈ ప్రపంచంలో ఆవిడొక్కతే ఆడపిల్ల. మీ గ్లామర్ ఫేస్ చూస్తే 1000 మంది క్యూ కడతారు. ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా? చచ్చా, మీరు ట్రై చేయండి. దొరకలేదనుకోండి, నేనే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకు? సల్మాన్ ఖాన్ తిరగొట్టించడానిక? అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా, ముస్తాబవుతుంది. అదేంటిది? అమ్మాయి మనసు మార్చుకుందా? సారే మార్చారు. అంటే చిన్న అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు. అసలు ఏమైందిరా? తోలు తీరిపోయిందిరా. నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను, నీ ఫ్రెండ్ కదా నీ మహానుభావుని హెల్ప్ అడిగావు. సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసులు పీకాడు. సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు. గొప్ప తగిలించారు బాబు. రేయ్, జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని, టీ షర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేశారా? నువ్వు కూడా నాలాగే ప్రేమలో పడి ఫెయిల్ అయి నాలాగే బాధపడాలి. ఇదే నా ప్రేమ శాపం. ఏంట్రా ఇది? వాడి ప్రేమ కంటే తండ్రి ప్రేమే గొప్పదని అమ్మ తెలుసుకుంది. తెలుసుకుందా? తెలియజెప్పావా? అవును, చెప్పాను. నేను ముందే చెప్పానుగా, ఇలాంటి పనులకు నన్ను పిలవద్దని. విన్నారా? ఏంట్రా ఈ పెద్ద? రేయ్ సూర్య, ఓ ఫ్రెండ్ నీకో ఎడిడు ఇక్కడ మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి. ఇక్కడికి తీసుకొచ్చాయంటయ్యా. చెప్తా. రేయ్, ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్. అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా, ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. ఎల్లా. మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులు తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఆడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. హలో హలో హలో. రేయ్, ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తవే. ఎవరు గురు? తన ఎవరు అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. సారీ. హలో హలో సూర్య, సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు చెడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఎవరో రాంగ్ నెంబర్.
ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయటం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? ఏ బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీదొట్టు, గత 2 ఏళ్లుగా నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేం బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. మేము బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే, త్వరగానే కోలుకున్నావు. పెళ్ళాపడం ఏంటి? అంటే ఒక ఇంతకు ముందు రకంగా- ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా, ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? అబ్బా! ఏమండి? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐస్ కూల్ అయ్యాయా? సారీ. పెళ్ళి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్కి ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే ఎలవా? ఇంకా ఇంత లేటు. రేయ్, నువ్వా? నువ్వేంటి ఇటు వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటాను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడకి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్దామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాపు తీసుకో. సారీ లేట్ అయింది. సినిమా స్టార్ట్ అయిపోయిందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఎవడు ఉన్నాడు చూసుకోకర్లేదా? మీరిద్దరూ వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా. ఏంట్రా? రే 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 రే, నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐస్. సూర్య, సూర్య! అవును, నీలవన్నీ ఎప్పుడు చూపిస్తావే మాకు? త్వరలోనే. మేడం, బిల్. ఇదేంటి మడుగు బిల్ తెచ్చిచ్చాడు? ఎప్పుడన్నా మా మావయ్య వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పోడిని బాబు. ఏ రేఖ, నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే? 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బక్రం చేయొచ్చు. బెట్టా 1000. ఓకే, ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాన్ని ట్రై చేసి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, భలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా? అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్సు మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్ బిల్ కట్టే.
అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నెంబర్, అది కూడా తెలియలేదా బకరా గడి. ఇంకెప్పుడు మందు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే. దెబ్బ తింటావు నువ్వు. చూడు, మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం, బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్, ఎంతమంది వచ్చారు? 6 6 దగ్గర డబ్బు లేదా? మ్మ్. నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో ఆ చైన్ గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షడప్, ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. చిచి, వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. కెరీ. హాయ్, ఓయ్, ఐఎమ్ కృష్ణ, కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2,000 శాలరీ, ది బ్యాచులర్. అయ్యి బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి, తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చామన్నట్ట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళకి కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. ఛీ. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకోను. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని. తన్ని ఏంట్రా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తానా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తానా? మంచినీళ్ళతో సరిపడదామా? వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి, మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ గుడ్, పద.
ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే ప్రేమ అంటే ఏం డాడీ? ఆ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. ఛే, నీ విషయాలు అలా చేస్తాంటారా నేను? అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను నిరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. ఏ? ఎడతా అంతే అంతే అంతే. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటివరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్ బాబాయ్. దీప్తి ఏంటమ్మా? పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా. పడుకో. అయ్యా అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడు చాలా మంది అమ్మాయిల వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా. ఆ సినిమా నీ లవర్ తోటి ఆల్రెడీ చూసావు కదే, మళ్ళీ ఎందుకు? ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా, బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంతా సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి అలా అయిపోయారు? పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలి డివైడర్ గాడు వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ చేయబోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అయ్యో అమ్మో అమ్మో అమ్మో. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యడం అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయనా, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేని మన డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసి నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు,
నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబాయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు. అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసినా నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ఓయ్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ వస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కావాలి. వర్కింగ్ స్కిల్సా? అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, ఆ. వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎథిక్స్. ఓకే, ఇంక చాలు. చాలా థ్యాంక్స్ రా. same to you. చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు. సార్ నేను మోడలింగ్ కి పనికొస్తున్నా సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోనూ వెయ్యరు. ఆ? పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. ఆ, భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఆహా. ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. ఆ, అలాగే ఆ? ఒక దరిద్రుడు, ఆహా. ఒక నీచ నికృష్టుడు, ఆహా. ఒక దద్దమ్మ, ఆ. ఒక చవట ఆ? ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, ఆ. అప్పుడు మోడల్ గా ఆ. నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డ్ పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? ఆ, చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. మిలేంగే. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు. బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సెటరా. వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా?